ఫ్రెండ్ అనే పేరుతో రిలేషన్షిప్ లో నడిపించి, రిలేషన్షిప్ అనే పేరుతో పడక గదిలో వివాహం తర్వాత జరగాల్సిన అసహ్యపు కార్యములు జరిపించి, ఆ రూమ్ లో నుంచి ఇలా బయటికి రాగానే నేను తప్పు చేశాను, చెయ్యకుండా ఉండాల్సింది, దేవా నన్ను క్షమించు, ముఖం చూపించడానికి సిగ్గుకుందయ్యా, నన్ను క్షమించయ్యా అని తప్పు చేసి నువ్వు దేవుడి ఎదుట సాగిల పడతావు. మళ్ళీ ఆ అబ్బాయితో మాట్లాడిన వెంటనే ఆ తప్పు చెయ్యాలి అని అనిపించి ఆ తప్పు చేయించేసిన తర్వాత నిన్ను బంధించేస్తుంది. ఎలా అంటే, ఒక్కసారి తప్పులో చేసిన తర్వాత నేను తప్పు చేశాను, ఇంకా దేవుడు ముఖం చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను తప్పు చేశాను అన్న కాన్స్టెంట్ ఫీలింగ్. ఆ తప్పని తెలుసు, తప్పు చేస్తావు, చేసిన తర్వాత చేయకుండా ఉండాల్సింది అని సాతాను బంధిస్తాడు. ద స్పిరిట్ వాంట్స్ టు డిఫైల్ యు. అదే చెడుతనాన్ని ఆలోచించాలని, అదే చెడుతనంలో నేను ఉంచాలని ద స్పిరిట్ విల్ డిఫైల్ యు. ఇది వాడి క్వాలిటీ అండ్ క్యారెక్టరిస్టిక్స్. ఆయన సన్నిధానంలో ఉంచనీయడు, ఆయన వాక్యం చదువుకోనియడు, ఆయన నేను ఆరాధించనీయడు, వాక్యం విననివ్వడు. అలాంటి ఆత్మ గనక నిన్ను వెంటాడి శోధిస్తున్నట్లయితే యు నీడ్ డెలివరెన్స్.